హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తను ధన్యాస్ వరల్డ్. ఇవాళ అయితే వర్షం పడుతుంది. మా అపార్ట్మెంట్లో గార్డెన్లోకి అయితే వచ్చాము. మా అక్క ఇంకా నా ఫ్రెండ్ అనగా అయితే ఇక్కడ ఉన్నాము. వర్షం పడుతుంది. లైట్ ఉంటే బాగుండేది, బట్ లైట్ లేదు. ఇది ఒకటే ఉంది ల్యాంప్, బట్ అంత బాగా రావట్లేదు. చెప్తాను ఇప్పుడు దీని గురించి చెప్తాను. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. నా పేరు అనగా, నేను తను ఫ్రెండ్ని. నేను తను స్కూల్లోనే చదువుతున్నా, కానీ మేమిద్దరం అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ కూడా. నేను 8th వచ్చాను ఇప్పుడే, తను 6th వచ్చింది. సో మా ఇద్దరికి ఫ్రెండ్స్ అంటే అందరికి గొడవలు అవుతాయి, కానీ మా ఇద్దరికి అంతకన్నా అయితే మీతో మాట్లాడి మా ఫీలింగ్స్ మీతో పంచుకుని చాలా కాలం అయింది. కాబట్టి మీరు కామెంట్ చేయండి మీకు ఏమేమి వీడియోస్ చేయాలి, ఎలాంటి వీడియోస్ కావాలి అంటే. లైక్ ఇప్పుడు అందరూ ఛాలెంజెస్ లా చేస్తారు, ఛాలెంజెస్ లాగా, ఇంకా ఫుడ్ ఛాలెంజ్, అలా సిస్టర్స్ ఛాలెంజ్, అలాగా 24 hours ఏదన్నా ఒక టాపిక్ తీసుకుని దాని గురించి ఏమన్నా చెప్పడం, అలాగా చాలా యూట్యూబ్ ఛానల్. ఓకే, క్యారీ ఆన్. సో ఇప్పుడు చల్లగా ఉంది వెదర్ అయితే బాగా. నాకు తెలిసి చల్లగా ఉంది. ఈ టైంలో చెప్పు. యూట్యూబ్ చూడండి, ఏది నాకు కంప్లీట్ చేయలేదు మధ్యలో. వాళ్ళు సోది వెళ్ళ చచ్చిపోతారు అక్కడ. కాస్త ఏమన్నా అంటే ఇప్పుడు ఇక్కడ ఆకాశం నల్లగా ఉందన్నమాట, చినుకులు పడుతున్నాయి. చీకటి అయితే ఎక్కడైనా కూడా చేసాము. దీంతో పాటు అది ఇన్స్టాగ్రామ్ లో ఉందన్నమాట. నా పేజ్ చెక్అవుట్ చేయండి, తను ధన్యాస్ వరల్డ్, సేమ్ యూట్యూబ్ ఛానల్ పేరు అనమాట. సో ఇంకా యూట్యూబ్లో కూడా కొన్ని షార్ట్స్ చేసాము, అవి చూడండి. ఇంకా కావాలంటే కామెంట్ చేయండి. మీకు ఎలాంటి ఛాలెంజెస్ కానీ లేదా ఇంకా మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్. మీకు అంటే కామెడీ వీడియోస్ కానీ లేదా సిస్టర్స్ బుక్ కానీ అలాంటి మీకు నచ్చిన ఎలాంటి వీడియోస్ కావాలంటే అలాంటి వీడియోస్ చెప్పండి. సో ఇంకా ఏంటంటే ఇక్కడ మేము బయటకు వెళ్దాం అనుకుంటున్నాం, కానీ వర్షం పడింది కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది. అంత సీన్ లేదు, వీళ్ళ మమ్మీ కూడా సో మా పార్క్ అయితే చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు లైట్ లేదు కాబట్టి రేపు మార్నింగ్ మళ్ళీ మేము ఈసారి నేను చేసానా కాదు, రేపు మార్నింగ్ మేము 4:30 కల్లా కింద మార్నింగ్ ఇలా చేస్తే ఎలా చెప్పాలండి, జస్ట్ చేస్తుంది కాదు. రేపు మార్నింగ్ 4:30కి నేను మా అక్క ఇంకా అనగా వస్తాను కిందకి, అలా వాకింగ్కి వెళ్తాము. సో అది కూడా మీకు రేపు మేము బ్లాగ్ చేసి పెడతాను. బ్లాగ్ కాదు, అది బ్లాగ్. ఓకే, కంటిన్యూ. చేయాలండి మేము బ్లాగ్ కాదు, ఫస్ట్ దీనికి ఇంగ్లీష్ సరిగ్గా నేర్పించండి. సరే, మీకు నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్లో మీరు ఎక్కడికి విజిట్ అయ్యారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మేమైతే ఎక్కడికి లేదు, ఎక్కడికి వెళ్ళలేదు. ఇంట్లోకి వచ్చిన అలా చెమ్మచక్కలు ఆడుకుని కూర్చున్నాం, చక్కబజం చేసుకుంటూ ఉన్నాం మేము. సో అందుకనే గార్డెన్కి వస్తే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది, పైగా క్లైమేట్ కూడా బాగుంది. మా కిట్టగాడితో నేను 1 minute నేను మాట్లాడతాను. మా కిట్టగాడితో కూడా నేను వీడియోస్ చేస్తాను మీకోసం. ఈ గార్డెన్లోనే వస్తుంది మ్యాక్సిమం. మా కిట్ట ఇక్కడ గార్డెన్లోకి వస్తుంది. మా కిట్ట ఎవరు అనుకుంటున్నారా? అది మీకు వీడియోలో తెలుస్తుంది. సస్పెన్స్. ఓకే గాయ్స్, మీరున్న ప్లేస్లో కూడా వర్షం పడుతున్నట్లయితే కామెంట్ చేయండి. ఇక్కడ పూలు అవన్నీ ఉంటాయి, కానీ మీకు కనబడవు గాయ్స్, ఎక్కడ చీకటి అయింది కాబట్టి. నాకు తెలియదు మరి, చీకటి అయితే ఏం కనబడదండి. అది అలానే అంటే మీరేం పట్టించుకోకండి. లోడా వాగుతూనే ఉంది, నన్ను అసలు గ్యాప్ ఇవ్వట్లేదు. ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్ గాయ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తను ధన్యాస్. నీ ఛానల్ ని చెప్పు. సరేనా? ఓకేనా, స్టార్ట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ టు